హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ షాన్వి. ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ కసుమ శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి. యా సార్, రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ కోసం చర్చ బాగా జరుగుతుంది. గతంలో ఎవరైతే ఎక్కువగా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలంటూ కూడా మన సజ్జనార్ గారు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా రీసెంట్ టైమ్స్లో చాలామంది సెలబ్రిటీస్ బయటకు వచ్చి సారీలు చెప్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి సార్ దీని గురించి? బెట్టింగ్ యాప్స్ అనేది జూదం. ఈ జూదాన్ని ప్రోత్సహించడం ఎవరైనా దీన్ని ఖండించాల్సినటువంటి అంశమే. కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రాత్రికి రాత్రి వాళ్ళు పూర్తిగా కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును ఆస్తిని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. క్రికెట్ ఇవి మన అనేక రకమైన బెట్టింగ్స్ ఉన్నాయి దాంట్లో. అయితే ఇది ఎప్పుడో చట్టబద్ధత లేకుండా జరిగేటువంటి బెట్టింగ్స్ను యాప్స్ ద్వారా అది ఏదైతే చట్టబద్ధత దీని యాప్స్ ద్వారా నడుపుతున్నారు. సోషల్ మీడియా రాకముందు ఎక్కడో ఇవి కాస్త మట్కా అని అవని ఇవని బాంబేలో కొన్ని వేరే దగ్గర నడిచేటివి. మన దగ్గర ఇట్లాంటి సంస్కృతి లేదు. కొంతకాలంగా ఈ సంస్కృతి ఇక్కడ కూడా ఆపాదించబడ్డది. ఒక 10-15 సంవత్సరాల నుంచి ఎక్కువైంది. అందులో ఈ మధ్యకాలంలో ఈ ఇంటర్నెట్ మీడియా పెరిగిన సమక్షం లోపల వీళ్ళను దీన్ని వేదికగా వాడుకొని విపరీతంగా చేస్తున్నారు. దీంట్లో యువత ముఖ్యంగా చాలా పేరు మార్గానికి పోయి రమ్మీ అని ఇంకేవో అనేక రకమైనటువంటి యాప్స్ వాటిలో ఆడి లక్షలు వేలు రూపాయలు రాత్రికి రాత్రి కోల్పోతున్నారు. చాలామంది అప్పుల పాలవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీని మీద సజ్జనార్ గారు స్పందించినటువంటి తీరు చాలా గొప్పది. ఆయన చాలా ఇనిషియేటివ్గా తీసుకొని ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్ని కంట్రోల్ చేయాలని చెప్పి దీన్ని ఎవరైతే దీన్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ సెలబ్రిటీస్ మీద కూడా ఆయన గట్టిగా నిఘా పెట్టి కంట్రోల్ చేసే ప్రక్రియ చేస్తున్నారు. ఇది స్వాగతించాల్సినటువంటి అంశం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఆయన్నే హోంశాఖ కూడా వారికే ఉన్నది కాబట్టి వారు దీని మీద కఠినమైన చర్యలు తీసుకోమని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ ఎక్కడ కనపడ్డా మీడియాలో ఎక్కడున్నా కూడా దాని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకొని దీన్ని ఇమీడియట్గా కంట్రోల్ చేసి సమాజంలో ఇక్కడ అయితే ఒక విష పరిణామం జరుగుతుందో దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం చాలా నిబద్ధతతోటి పనిచేస్తుంది. ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలి. అదే సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి సెలబ్రిటీసే కానివ్వండి, నాయకులే కానివ్వండి, మరే వర్గాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా దీన్ని అందరూ ఖండించాలి. ఓపెన్గా మీడియాలోకి వచ్చి ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి తెరువు పోకండి, దీనివల్ల అనేకమైనటువంటి దుష్పరిణామాలు ఉన్నాయని చెప్పి పెద్దవాళ్ళు కూడా దీన్ని వచ్చి ప్రమోట్ చేసి ఫిలిం స్టార్సే కానివ్వండి, వేరే రాజకీయ ప్రముఖులే కానివ్వండి, క్రికెట్ ప్లేయర్సే కానివ్వండి, ఎనీ సెలబ్రిటీస్ కానివ్వండి, పై స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకొని ప్రజల్ని మోటివేట్ చేయడంలో ముందుకు రావాలి. ఒక ప్రభుత్వం ఒకటే అనుకుంటే అన్నీ కావండి. ప్రజలు కూడా దీనికి పూర్తి సహకారం ఉన్నప్పుడే సక్సెస్ అవుద్ది. ఇది ప్రజా సమస్య, ఇది ఒక విషయం లాంటిది. ఎంత అంటే ఒక వైరల్గా వ్యాపిస్తుంది. కాబట్టి దీనికి కంట్రోల్ చేయాల్సిన అంశం ఉన్నది. దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సజ్జనార్ గారిని అభినందిస్తూ దీనికి అందరి సహకారం మనం అందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి అందరం మనం సాంఘీభావం తెలపాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.